శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటాను. నేను కాలేజీకి వెళ్ళాలన్నా కూడా భయపడుతూ ఉంటాను. అయితే లోపల భయపడుతూ ఉంటాను, ఆ విషయం ఎవరికి చెప్పను. ఇంట్లో వాళ్ళు, కాలేజీలో నా చుట్టూ ఉన్న స్నేహితులు అందరూ కూడా నేను ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నానో వాళ్లకు తెలియదు. నా లోపల భయం చేత నేను ఎవరితోనూ సరిగా ఉండలేకపోతూ ఉంటాను. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటూ ఇంకా చాలా విషయాలు, వారి పర్సనల్ విషయాలు చెప్పారు. ఎన్ని రకాలుగా భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారని. ఇక్కడ అసలు మనిషిలో ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భయం లేని మనిషి భూమి మీద ఉండడు. ఈ పాప అంటే ఈ కాలేజ్ చదువుకుంటున్నటువంటి ఈ సోదరి భయపడడానికి కారణం ఏంటి అసలు అన్నింటికంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు విపరీతమైనటువంటి గొడవలు పడేవాళ్ళు. తల్లికి ఉద్యోగం ఉంది, తండ్రికి ఉద్యోగం ఉంది, ఇద్దరు ఎంప్లాయీస్ సంపాదించుకుంటున్నారు, కానీ ఇద్దరు విపరీతంగా ఘర్షణ పడుతూ ఉంటారు. వాళ్ళకి పాప పుట్టింది. ఈ పుట్టిన పాపని ఇద్దరు బాగా చూస్తారు, ప్రేమగా చూస్తారు, చక్కగా పెంచుతారు. ఇద్దరికి పాప అంటే ఇష్టమే, కానీ ఇద్దరు కలిసి పాప దగ్గర ప్రశాంతంగా ఉండరు. ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడు కలిసినా గొడవలు పడుతూ ఉంటారు. ఈ పాప ఎక్కువగా తల్లి దగ్గర అలవాటు, అంటే తండ్రి జనరల్గా బయటకు వెళ్ళటం ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాడు. అలానే తండ్రి దగ్గర కూడా అలవాటే. ఈ గొడవలు ఎంత దూరం వెళ్ళిపోయినాయి అంటే, ఈ పాప పడుకున్నప్పుడు భయపడిపోయేది, ఇప్పుడు ఏమైనా జరిగిపోతుందేమో అని. చిన్నతనంలో పెద్ద పెద్ద అరుపులు, కేకలు, తండ్రి అరవటం, తల్లి అరవటం, ఒక్కొక్కసారి ఇంట్లో వస్తువులు కూడా వాళ్ళు పగలగొట్టుకునేవారంట. ఆ చిన్ననాటి అభద్రత, ఒక భయం ఆ పాపకి పెరుగుతూ పెరుగుతూ ఎంత దూరం వెళ్ళిందంటే, అసలు మనుషులు ఎక్కడైనా గొడవ పడిపోతారేమో, ఎక్కువ మంది మనుషులు ఉన్న చోటు ఉంటే, ఇప్పుడు కాలేజీలో ఎవరన్నా మాట అనుకున్నా కూడా ఇప్పుడు ఏదో గొడవ జరిగిపోతుంది ఎక్కడైనా, ఒక భయాందోళనకు లోనైపోతుంది. అసలు బయటికి వెళ్ళి మనుషుల్లోకి వెళ్ళాలంటే భయపడిపోతుంది. రోడ్డు మీద తనకు సంబంధం లేని ఎవరైనా గొడవ పడుతున్నా కూడా భయపడిపోతుంది. ఇంట్లో ఉండి కూడా ఎక్కడైనా పెద్ద కేకలు, అరుపులు లాంటివి కనపడితే భయపడిపోతుంది. అంటే ఇవన్నీ ఒక అభద్రతను క్రియేట్ చేసిన చిన్నతనం నుంచి అది నాటుకుపోయింది లోపల. ఇంకోటి ఏంటంటే, ఈ పాపకు ఉన్నటువంటి భయం ఏంటంటే, చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు, నా తండ్రి తల్లిని ఏమన్నా చేసేస్తాడేమో, ఈ వాళ్ళు అరుసుకోవటం, కోపంగా గట్టిగా మాట్లాడుకోవటం, తలుపులు గట్టిగా వేసేయటం, విడివిడిగా వేరే బెడ్రూముల్లో పడుకోవటం, ఆ పాప ఒకళ్ళ దగ్గర పడుకోవటం, ఒక్కొక్కసారి తండ్రి దగ్గర, ఒక్కొక్కసారి తల్లి దగ్గర. ఇలా తల్లి తండ్రిని ఏమన్నా చేసేస్తుందేమో, అసలు ఏ రోజు ఏమవుతుందో ఇలా పెరుగుతూ ఆ పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా, ఇప్పుడు ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో, ఎవరో ఒక్కరితో ఉన్నప్పుడు, ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు, తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే ఉన్నప్పుడు ఇల్లు హాయిగా ఉంటుంది, గొడవలు. ఎప్పుడైనా వాళ్ళ బంధువులు, వాళ్ళ నానమ్మలో, అమ్మమ్మలో, తాతయ్యలు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ గొడవలు కొంచెం సౌండ్ తగ్గుతాయి. ఎక్కువ గొడవలు పడినా కూడా నిశ్శబ్దంగా లోపల ఎక్కడో ఉంటాయి, గొడగొడలాడుతా. అప్పుడు ఆ పాపకి హాయిగా ఉండేది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు. అందుకని మళ్ళీ ఏమవుతుందో అంటే, ఎప్పుడూ ఒక విపరీతమైనటువంటి ఆదుర్దాతో పెరిగింది. ఆదుర్దాకి కారణము కేవలం తల్లిదండ్రులు. మళ్ళీ ఇద్దరు పాపను ఎంతో ప్రేమిస్తారు, ఆ విషయం పాపకు కూడా తెలుసు. కానీ ఇద్దరూ కలిసి ఉంటే తప్ప నా జీవితం సాఫీగా సాగదు. అంటే ఇది తెలివిగా, లౌక్యంగా బ్రతకటానికో ధనం కోసమో పాప తీసుకున్నది కాదు నిర్ణయం, మనసుకు అనిపించేది కాదు అది. నాకు తల్లి తండ్రి ఇద్దరూ కావాలి, తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో బిడ్డ పడుకోవాలి, అది పసితనం నుంచి రావాలి. సరే, కొంత పెద్ద వయసు వచ్చినాక పిల్లలు వేరుగా ఉంటారు, అది వేరే విషయం. కానీ పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పెంచుతున్నప్పుడు, అలా పార్కులకు తీసుకెళ్ళి, అలా ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అలా సినిమాలకు తీసుకెళ్ళి, అలా షికారులకు తీసుకెళ్ళి, ఇలా పెరిగినటువంటి పిల్లలు ధైర్యంగా పెరుగుతారు. వీళ్ళు కొంచెం ముందు పిల్లల్లా మారం చేస్తున్నట్టు కూడా కనపడవచ్చు, అది గారం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని చెడగొడుతున్నారని అనుకోవచ్చు జనం. కానీ మీరు మీ పిల్లల్ని మాత్రం ఇలాగే పెంచండి, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పెంచండి.
వాళ్ళకి చనువే ఉండి, స్వేచ్ఛ ఉండి, ప్రేమనివ్వండి, చిన్న చిన్న అల్లర్లు, గొడవలు, చిన్నతనంలో చేయనివ్వండి. అది మారం కాదు, మీరు గారం చేయటం కాదు, అది మొండితనం అసలు కాదు. వాళ్ళలో ధైర్యం పెరుగుతుంది. చిన్నతనంలో అంటే బిడ్డలు ఎదుగుతున్నప్పుడు స్వతంత్రంగా తాము బ్రతకవలసిన అవసరం వచ్చే వరకు, అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తూ, ధన సంపాదన చేస్తూ, వివాహాలు చేసుకొని, తాము పిల్లల్ని కని, తమ జీవిత భాగస్వామితో స్వతంత్రంగా బ్రతుకుతూ సొంత కుటుంబం ఏర్పరుచుకునే వరకు వాళ్ళు పిల్లలే. ఎంత పెద్దవాళ్ళైనా పిల్లలే. అయితే కొంత కాలేజీలకు వచ్చి, ఇంటర్మీడియట్లని లేదా ఇంజనీరింగ్లని, బీటెక్లని, డిగ్రీలకు వచ్చినప్పుడు కొంత స్వేచ్ఛగా వాళ్ళు కనపడొచ్చు, తిరుగుతున్నట్టు ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటి దగ్గర ఉన్నారన్న భావనే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఇలా ఎందుకయింది అంటే, తల్లిదండ్రులు విడిపోయారు. కాలగమనంలో ఈ పాప పెద్దదవుతున్నప్పుడు సుమారు 10th క్లాసు 9th క్లాస్ టైంలో విడిపోయారు, డైవర్స్ తీసేసుకున్నారు. ఇంక వాళ్ళకి పడక. తల్లిగా ఎంప్లాయ్, తండ్రి ఎంప్లాయ్. ఇప్పుడు ఈ పాప తల్లి దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి సరిగా పెంచటం, ఆడపిల్లకి అవసరమైన విషయాలు తండ్రికి పూర్తిగా తెలియకపోవచ్చు కనుక తల్లి దగ్గరే ఉంటుంది. అయితే తండ్రికి చాలా ఇష్టం, రోజు కాలేజీకి వెళ్ళి కలుస్తాడు, వీలున్నప్పుడల్లా ఫోన్లు చేసుకుంటారు, కూతురు తండ్రి మాట్లాడుకుంటారు. తల్లి అంతకంటే ఎక్కువ ప్రేమగా చూస్తుంది. అసలు ఆ తల్లికి కూతురే సర్వస్వం, ఇంకో లోకం లేదు అసలు ఆ తల్లికి. కానీ భార్యాభర్తలుగా మాట్లాడుకోరు. అంటే తల్లి తండ్రులు లేరు, భార్యాభర్తలుగా వాళ్ళు కలిసి ఉండరు. విడిగా తండ్రి ఉన్నాడు, విడిగా తల్లి ఉంది. ఉండేది తల్లితో కలిసామి. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో. అది వాళ్ళని ఎలా తయారు చేసిందంటే, ఇంట్లో తలుపులు గళ్ళేసేసుకొని పగలైనా రాత్రైనా, అంటే ఇద్దరే ఉంటున్నారు ఆడవాళ్ళు. ఎవరన్నా వచ్చినప్పుడు గడలు తీయకుండా తలుపుకు అటువైపు నుంచే మాట్లాడి, అంటే గ్రిల్స్ లాగా పెట్టుకొని బయట నుంచి మాట్లాడి పంపించేయడం. ఏదన్నా ఆర్డర్లు పెట్టినప్పుడు స్విగ్గీలో, జొమాటోలో లేదా ఏదైనా కిరాణా సరుకులు వచ్చినా, ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో అన్న భయంతో, నిరంతరం భయంతో బతుకుతూ ఉంటారు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరే ఉంటున్నారు కనుక. ఎంత భయపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. అటు అతను కూడా ఇంకో వివాహం ఏం చేసుకోలేదు, ఇంకో భార్యను తెచ్చుకోలేదు, ఒంటరిగానే ఉంటున్నాడు. కానీ అహంకారం వాళ్ళిద్దరిని కలవనివ్వట్లేదు. ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో. కొన్ని కుటుంబాలలో తల్లులు చనిపోవటమో, తండ్రులు చనిపోవటమో, ఒక్కరే అంటే తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే పిల్లల్ని పెంచటమో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆ కుటుంబాలలో కూడా ఒక అభద్రతతో పెరుగుతారు పిల్లలు. అయినా ఇంత అభద్రత ఉండదు. ఇందుకే తల్లి ఉండి తండ్రి ఉండి కూడా ఆ పాప అంత దుఃఖానికి లోనవుతుంది, అంత భయానికి లోనవుతుంది. భయం అలవాటైపోయింది. లోపల తలుపులు గడలేసుకొని బ్రతుకుతున్న జైలు జీవితం వాళ్ళది. స్వేచ్ఛ లేదు, అంటే మానసికంగా లేదు. ఇంతకాళ్ళకి ఏ ప్రమాదం కూడా లేదు, అసలు ఇంతవరకు ఏం ప్రమాదం జరగలేదు కూడా. వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేదు, చక్కగా డబ్బు ఉంది, విపరీతమైన సంపదలు ఉన్నాయి, తాత ముత్తాతల ఆస్తులు వచ్చేవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చదువు కోసం పాప చదువు, ఈవిడ ఉద్యోగం, సిటీలో ఒంటరిగా ఉంటున్నారు అంతే. భర్త ఉన్నాడు, కలిసి ఉండొచ్చు, కానీ అతను కలవడు, ఈవిడ కలవదు. ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. ఆ పాప చెప్పేది ఏంటంటే ఇద్దరు మంచివాళ్ళే, తండ్రి మంచివాడే, తల్లి మంచిది. కానీ వాళ్ళిద్దరికీ కలవదు. ఎందుకు కలవదో అది ఆ పాపకి ఎప్పటికీ తెలియదు, అది వాళ్ళకే తెలియాలి, మనకు కూడా తెలియదు. ఆ పాపకే తెలియకపోతే మనకేం తెలుస్తుంది? అందుకని అసలు ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా మీరు అసలు వివాహ జీవితంలోకి వెళ్ళదలుచుకుంటే జీవిత భాగస్వామిని ఓర్చుకోగలం, జీవిత భాగస్వామితో సర్దుకొని ఉండగలం, జీవిత భాగస్వామితో ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకోగలం అనుకుంటేనే పెళ్ళిళ్ళకి వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ ఇది, ఫస్ట్ పాయింట్. పోనీ ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లల్ని మాత్రం కనబాకండి. ఎందుకంటే పిల్లల్ని కన్నాక తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పెంచకపోతే ఆ పిల్లల జీవితం నరకం అయిపోతుంది. పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలి. ఇద్దరి మధ్య పెరిగినటువంటి పిల్లలే ధైర్యంగా పెరుగుతారు. మీరు ఎంత డబ్బులైనా ఇవ్వచ్చు, ఎన్ని వసతులు వనరులు సౌకర్యాలైనా చెయ్యొచ్చు, కానీ ధైర్యాన్ని ఎవరిస్తారు? ధైర్యం సహజంగా వస్తుంది. తల్లికి తండ్రికి మధ్యలో పసితనం నుంచి పడుకున్నటువంటి బిడ్డ
అటు తండ్రి మీద కాలేసుకొని ఇటు తల్లిని పట్టుకొని, లేదా తండ్రి తన్న పట్టుకొని తల్లికి చెయ్యి తండ్రికి చెయ్యి వేసి వాళ్ళ మధ్యలో పడుకొని మెలకు వచ్చినప్పుడల్లా ఇటు చూస్తే తండ్రి కనపడి, అటు చూస్తే తల్లి కనపడి. నేను చదువుతాను చిన్న వయసు, పెద్ద వయసు కాదు. పెద్ద వయసు వాళ్ళకి అలాంటి చర్యలు అక్కర్లా. వాళ్ళు అలా ధైర్యంగా పెరిగిపోతారు. ఇంకా పెద్ద వయసు వచ్చినాక అసలు వాళ్ళకి భయం అనేది తెలియదు. అక్కడి నుంచి నిదానంగా 9th 10th ఇంటర్మీడియట్కి వస్తున్నారు అనుకోండి, భయం తెలియదు. పైగా మొండు వాళ్ళు అంటాం కూడా మనం వాళ్ళని. మొండు వాళ్ళు కాదు, ఆ వయసులో చేయవలసిన కార్యములు లేకపోవటం వలన వాళ్ళు అనుకున్నవి సాధించుకోవాలనే పట్టుదల ధైర్యంలోంచి వస్తుంది. అది మొండితనం వల్ల మనకు కనపడుతుంది. కానీ జీవితంలో సాధించవలసిన విషయాలు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా నిలబడతారు వాళ్ళు. ఆ ధైర్యమే మనకి చిన్నతనంలో ఇంట్లో మొండితనంగా, వాళ్ళు ముందు వాళ్ళుగా ఉన్నట్టుగా, ఎవరి మాట వెంటన్నట్టుగా, లెక్క చేయనట్టుగా అనిపిస్తుంది. కాదు, అది ధైర్యం యొక్క లక్షణం. అది తర్వాత జీవిత జ్ఞానం తెలుస్తున్నప్పుడు ఎదుగుదలలో జ్ఞానం పెరిగి అది ధైర్యంగా మారుతుంది, మంచితనంగా మారుతుంది. ప్రమాదం ఏం లేదు. పిరికి వాళ్ళని చేయబాకండి, పిరికి వాళ్ళగా పెంచబాకండి. అయితే ఇక్కడ ఈ పాప తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవి మనోభావములు, మనసును మార్చుకోవచ్చు. చిన్నతనం నుంచి మనం పెరిగినటువంటి వాతావరణం వల్ల, అంటే ఈ పాపే కాదు, నాకు చాలా మంది తెలుసు, స్వయంగా కొన్ని మన పర్సనల్ జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అలా నాకు దగ్గర వాళ్ళకి జరిగినవి కూడా తెలుసు. తండ్రులు విపరీతంగా పిల్లల్ని కొట్టడం, భార్యను కొట్టడం చూశాను నేను అటువంటి తండ్రుల్ని. ఆ ఇళ్లల్లో పెరిగినటువంటి పిల్లలందరూ మానసికమైనటువంటి వ్యాధిగ్రస్తులుగానే, అంటే అది బయటకు తెలియదు పాపం. ప్రతి విషయానికి భయపడిపోతారు వాళ్ళు. అటువంటి కుటుంబాలు చూశాను. అంటే ఒకప్పుడు ఇది మేల్ డామినేషన్ సొసైటీ, అంటే పురుషాధిక్య సమాజం. తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ధన సంపాదన వచ్చింది కాబట్టి కొంతవరకు మార్పులు వస్తున్నాయి. ఇంకా బాగా మార్పులు రావాలి, సమానత వచ్చేయాలి. ఇదివరకు ఎందుకు పురుషాధిక్య సమాజం అంటే, సంపాదన పురుషుడిగా ఉండేది, స్త్రీ కుటుంబాన్ని చక్కదిద్దుకునేది, పిల్లల్ని చూసుకునేది. ధనం, డబ్బు భర్త సంపాదించుకు తీసుకొచ్చేవాడు, యజమానిగా పురుషుడు ఉండేవాడు. డబ్బు ఆయన చేతిలో ఉంది కనుక అందరూ ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు. ఆయనకు కూడా అదేదో హోదాలాగా అధికారంలాగా అనిపించేది. అంటే అందరూ అలా ఉంటారని కాదు, సహజంగా చెబుతున్నా, మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివలన కొంతమంది మూర్ఖంగా, మూఢంగా, లేదా ఏ తాగుడుపోతూ ఇటువంటి వ్యసనాలకి, దురలవాట్లకు అలవాటు అయిన వాళ్ళు భార్యలను కొట్టడం, పిల్లల ముందే భార్యలను కొట్టడం, పిల్లలను కూడా భరించలేక కొట్టేయటం. ఎంతో మంది కోపిష్టి తండ్రులు నాకు తెలుసు, పిల్లల్ని కొట్టేస్తుంటారు. ఎంతో మంది ఇళ్లలోంచి పిల్లలు పారిపోయారు, పిల్లలు సూసైడ్లు చేసుకున్నారు. విపరీతమైనటువంటి ప్రెషర్ పిల్లల మీద పెట్టేసి, అది ప్రేమతోనో లేదా ప్రేమను, నాన్న నువ్వు బాగా చదవాలి, గొప్పోడు అయిపోవాలని ప్రేమతోనే చెప్పి ఉండొచ్చు. కానీ ఒకే విషయాన్ని హిప్నటైజ్ చేసినట్టు చిన్నప్పటి నుంచి చెప్పుకొచ్చేసి వాళ్ళు సరిగ్గా చదవలేక, ఆ ప్రేమ ఒత్తిడిని కూడా భరించలేక అనేక మంది పిల్లలు ఇళ్లలోంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఇంకా అధికారం, దర్పం, గర్వంతో చెబుతారు, నీకోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత చేస్తున్నావు, ఇన్ని లక్షలు కట్టావు, నువ్వు ఇదేనా చదివి చచ్చేది, నువ్వు సరిగ్గా చదవట్లేదు, నువ్వు అదైపోవాలి, ఇదైపోవాలి. వీళ్ళ కోరికలన్నీ పిల్లల మీద రుద్దుతారు. నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు ఇంజనీర్ అయిపోవాలి, నువ్వు కలెక్టర్ అయిపోవాలి. అలాంటి అనేక కుటుంబాలు, అంటే లేని కుటుంబాలు కూడా తెలిసి నాకు, ఇదంతా ఉన్నోళ్లే చేస్తున్నారు, డబ్బులు ఉన్నోళ్ళు అనుకోపాకండి. ప్రతి ఇంట్లోనూ అతి సాధారణ కూలీ కూడా తన పిల్లడి మీద ఒక ప్రెషర్ తెస్తూ ఉంటాడు, తన పిల్ల మీద ఒక ప్రెషర్ తెస్తూ ఉంటాడు, నువ్వు నాలా కూలీగా బతకూడదు, నువ్వు ఏదో అయిపోవాలని. అందరూ ఇంచుమించు ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కూడా పిల్లలు పిరికి వాళ్ళు అయిపోతున్నారు. అన్ని మార్కులు పొందలేకపోతే అందరూ ఎలా మార్కులు పొందగలుగుతారు, అసలు ఎలా వస్తాయి? అది ఆలోచించట్లా తల్లిదండ్రులు. అసలు ఈ దెబ్బ కొడుతుందంతా ఎక్కువగా తల్లిదండ్రులే. విపరీతమైన ప్రెషర్స్ క్రియేట్ చేసేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, పాపం వాళ్ళకి తెలుసో తెలియదో మరి తెలియదు. మూర్ఖులైన తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో మా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలి, సొసైటీలో వాళ్ళ గురించి గొప్పగా చూపుకోవాలని గొప్పతనాలకే, అంటే మా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోవాలి. నువ్వు చేయలేవు కదా, వాళ్ళ మీద ఒత్తిడి పెంచేసావు. బాగా చదువుకుంటే గొప్పడు అయిపోతావు, బాగా చదువుకుంటే గొప్పదాన్ని అయిపోతావు, ఎవరు ప్రయత్నించి నీకు మంచి ఉద్యోగం వచ్చేస్తుంది, ఏదో ఒకటి సంథింగ్. నిరంతరం వాళ్ళ మీద ఒక బరువు పెడుతున్నారు, నువ్వు ఇలా అయిపో. కాదు, ఎవరు ఎలా అవుతారో అలా అవనే ఉన్నాయి. తల్లిదండ్రులుగా పెంచటం మన బాధ్యత అంతే. ఒక పక్షి పిల్లను పెట్టింది,
దాని బాధ్యతగా తల్లిపక్షి ఏం చేస్తుందంటే అక్కడక్కడ ఆహారం తీసుకొచ్చి ఎతికి తీసుకొచ్చి ఆ పిల్ల నోట్లో పెడతా ఉంటుంది. పాపం చిన్న పిల్లలు తినలేవు కదా, ఆహారం కోసం వెళ్ళలేవు కదా, గూట్లో ఉండి అలా తన పిల్లల్ని బ్రతికిస్తుంది. ఏది తల్లిపక్షి. అంతే మనం తల్లిదండ్రులుగా చేయవలసింది, వాళ్ళకి కావలసిన వనరులు వసతులు సమకూర్చటం. అది కూడా మన స్థాయిలో ఎంతైతే అంతంతే. తర్వాత మేమున్నాం మీకు అనేటువంటి భద్రత ఇవ్వటం. ఎందుకని తల్లిదండ్రులకి తప్ప అసలు పిల్లలకి ఏం తెలుసు చిన్నతనంలో. తర్వాత ఆ పక్షి పిల్ల దానంతట అదే నిదానంగా అన్ని నేర్చుకుంటుంది. ఎప్పుడైతే ఆహారం సమకూరుతుందో శరీర ఎదుగుదల అన్ని జరుగుతూ అదే ఎగరటం నేర్చుకుంటుంది. మీరు జంతువులన్నీ అలాగే ఉంటాయి చూడండి, సహజంగా ఉంటుంది. నేచర్లోనే ఒక స్వభావం సహజంగా ఉంటుంది. ఏ జాతిలో పుట్టిందో ఆ జాతి లక్షణాలు దాని అంతటా దానికి శరీరం నుంచి వచ్చేస్తాయి. పక్షి అయితే ఎగురుతుంది, రెక్కలు వస్తాయి దానికి. పాము అయితే పాకుతుంది, అది సహజత్వం ఏ జంతువుకి అది. అలా కానీ మనిషి మాత్రం బ్రతికే విధానంలో కాళ్ళు చేతులు శరీరం బాగానే ఉంది, కానీ ఇలా బతకాలి అలా బతకాలి, ఇలా బతకూడదు అలా ఉండకూడదు ఇలా చేయకూడదు. ఎన్ని నేర్పేస్తున్నారు అంటే బంధువులు అలాగే మాట్లాడతారు, తల్లిదండ్రులు అలాగే మాట్లాడతారు, చుట్టుపక్కల వాళ్ళు అలాగే మాట్లాడతారు. మళ్ళీ ఈ మధ్య ఒక అద్భుతమైనది వచ్చింది. ఏంటంటే మోటివేషనల్ స్పీకర్స్. ఇప్పుడు స్కూల్స్ కాలేజీలు మోటివేషనల్ స్పీకర్స్ని ఇన్వైట్ చేస్తాయి, లేదా తల్లిదండ్రులు ఆ కోర్సులకు పంపుతూ ఉంటారు, మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి పంపుతూ ఉంటారు. వాళ్ళు ఊర్లు తిరిగి కార్యక్రమాలు పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చెబుతారు, నీలో ఉన్న శక్తి అద్భుతమైనది, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సామాన్యురాలు కాదు, సచిన్ టెండూల్కర్ అలా అయ్యాడు, వీళ్ళు పలానోళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశారు, అబ్దుల్ కలాం గారు అలా అయిపోయారు, నరేంద్ర మోడీ గారు ఇలా అయిపోయారు అని, బిల్ గేట్స్ అలా అయిపోయాడు, స్టీవ్ జాబ్స్ ఎలా అయిపోయాడు. ఈ ప్రపంచంలో గెలిచినోళ్ళు ఉంటారు, గట్టిగాళ్ళ పేర్లు 100 మంది పేర్లు కూడా ఈ మోటివేషనల్ స్పీకర్స్కి తెలియదు, పుస్తకాల్లో చదివి రాసుకుంటారు. అవన్నీ చెప్పేస్తారు వీళ్ళకి. 800 కోట్ల 900 కోట్ల జనాభా ప్రస్తుతం ఈ జనరేషన్ ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం. ఇందులో అతి గొప్పగా అయిపోయిన వాళ్ళు ఎవరో ఒక 100 మంది పేర్లు చెప్పండి ఈ జనరేషన్లో. పోనీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని రంగాల్లో ఒక 1000 మంది ఉంటారు అనుకుందాం ఊరికినే. మిగిలిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళేనా? ఇక్కడ నువ్వు ఏదో అవటానికి రాలేదు, జీవించటానికి వచ్చావు. జీవించు. ఆ జీవించటంలో ఎవరు ఏదో ఇవ్వాలనుకుంటే అది అవుతారు. మీరు ఎందుకు ఆయన మోటివేట్ చేసేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఎవరో తెలుసా? డబ్బులు తీసుకుని స్పీచ్లు ఇస్తారు. వీళ్ళు పుస్తకాలన్నీ చదువుకొని గ్యాదర్ చేసుకుంటారు, అంటే సమాచారాన్ని పోగు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం రన్నింగ్ ఫస్ట్ వచ్చింది ఎవరు, స్విమ్మింగ్ ఫస్ట్ వచ్చింది ఎవరు, పద్మవిభూషణలు ఎవరికి వచ్చినాయి, పద్మభూషణలు ఎవరికి వచ్చినాయి, అత్యధికమైనటువంటి అద్భుతంగా సినిమా తీసేసి కోట్లు సంపాదించేసిన వాళ్ళు ఎవరో, ఊరికి అతి సామాన్యుల్లో వచ్చి గొప్ప డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఎవరో, ఇలాంటి కొన్ని పేర్లు తీసుకుంటారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఒక 100, 200, 300, 400, 500, 1000 మించి ఉండవు. అసలు ఉండవు. 900 కోట్ల మంది ఉంటే ఒక 1000 సంఘటనలు ఉంటాయి ఇట్లాంటి. అంతే. ఆ 1000లో ఒక 100, 200, 300, 400 పేర్లు రాసుకొస్తారు వీళ్ళు. మళ్ళీ మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని ఎప్పటి నుంచో వెనకోళ్ళ చరిత్రలే చెబుతారు. చెప్పాళ్ళు అంతటోళ్ళు అయ్యారు, వీళ్ళు ఎంతటోళ్ళు అయ్యారు, నువ్వు అవ్వలేవా అని వాళ్ళ మీద ఒక ఒత్తిడి. ఏమంటే 900 కోట్ల మందిలో ఒక 1000 మందో 2000 మందో గొప్పోళ్ళు అయితే 900 కోట్ల మంది పిల్లల్ని అలా తల్లిదండ్రుల తాలూకా పిల్లల్ని కూర్చోబెట్టేసి మొత్తం ప్రపంచాన్ని నువ్వు అవ్వలేవా అంటే ఎలా అవుతారండి? అసలు ఈ మోటివేషనల్ స్పీకర్స్ స్పీచ్లు ఇస్తున్నప్పుడు కూర్చున్న పిల్లలు అడగాలి మీరయ్యారా అని. సచిన్ టెండూల్కర్ ఉదాహరణ చెప్పాడు. ఎవరో ఒక స్పీకరు, అమ్మాయో లేడీనో లేకపోతే జంటో మోటివేషనల్ స్పీకర్. నువ్వు ఎందుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదని అడగరు ఎవరో. నువ్వు అయ్యి ఉండొచ్చుగా. నువ్వు సచిన్ టెండూల్కర్ అయ్యి ఉంటే మోటివేషనల్ స్పీకర్ కింద ఇవన్నీ పోగేసుకొచ్చి ఎందుకు చెబుతావు కథలో? నువ్వు ఆడేసేవాడు, ఎక్కడో క్రికెట్ టీంలో ఉండేవాడు. అందుకే సచిన్ టెండూల్కర్ అక్కడ ఉన్నాడు, మోటివేషనల్ స్పీకర్ అవ్వలా. సచిన్ టెండూల్కర్ వచ్చి చెప్పట్లా మీరు నాలాగా అవ్వచ్చు, మీరు నాలాగా ఎందుకు అవ్వరో, నేను అయిపోయాను కదా అని ఆయన చెప్పట్లేదే. అబ్దుల్ కలాం గారు చెప్పట్లేదే నేను అయిపోయాను కదా మీరు అవ్వండి అని. మోడీ గారు చెప్పట్లేదే నేను అయిపోయాను కదా మీరు అవ్వండి అని. ప్రధానమంత్రి ఎవరో ఒకళ్ళే అవుతారు. 5 ఏళ్ళకోసారి ఎలక్షన్లు వస్తే ఛాన్స్ ఒక్కళ్ళకే ఉంటుంది.
ఈయన అయితే ఇంకో ఆయన అవుతారు ఎంతమందికి ఉండదు. భారతదేశ జనాభా 130 కోట్లు అయితే 140 కోట్లు అయితే అందులో ప్రధానమంత్రి ఒక్కడే అవ్వగలడు. మిగిలిన వాళ్ళందరూ పనికిదాన్ని ఎదవలేనా? అంటే ఈ పిల్లల మీద భారాన్ని మోపుతున్నాయి అనే విషయాన్ని గన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, పెద్దల చుట్టూ, పిల్లల చుట్టూ ఉండి వాళ్ళని చెవుల్లో రణగుణ ధ్వనులతో, తమ అభిప్రాయాలతో, తమ ఆలోచనలతో పిల్లల్ని బాగు చేస్తున్నాం అనుకుంటూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి. దయించి ఒకవేళ ఈ శీర్షిక మీకు నచ్చితే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వినిపించండి. వాళ్ళ పిల్లలన్నా ధైర్యంగా పెంచుతారు. పిల్లలకు కావాల్సింది ధైర్యం సార్. బ్రతకటానికి ధైర్యం. 100 ఏళ్ళు ఈ భూమి మీద బతకాలంటే సామాన్యమైన విషయం కాదు సార్. రోజు రాత్రి వస్తుంది, రోజు వెలుగు వస్తుంది, రోజు చీకటి అవుద్ది, రోజు పగలొస్తుంది, రోజు ప్రయత్నించి బతకాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి, రోజు డబ్బులు వేటకెళ్ళాలి, రోజు కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వాములతో, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధుమిత్రులతో ఎదుర్కొంటూ బతకాలి, సమస్యలు ఎదుర్కొంటూ బతకాలి. మామూలు సమస్యలు మనోళ్ళతోనే ఉన్నాయా, అభిప్రాయ భేదాలు, ఆలోచన భేదాలు అనుకుంటే మళ్ళీ దొంగలు, దోపిడీ దొంగలు, మోసకారులు, రకరకాల మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, వీళ్ళందరి మధ్య బతకాలి. వాళ్ళందరూ మంచి మనుషుల్లా కనబడే క్రూర జంతువులు. లోపల జంతువు, అది పైకి మనిషిలా కనబడతా ఉంటుంది. ఈ సమాజంలో ఒక మనిషి నిత్యము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే ముందు ఏం చేస్తాడు తెలుసా? తలుపులన్నీ బిడాయించుకొని గెళ్ళ పెట్టుకు పడుకుంటాడు. ఎంత భయం అండి! భయం కాకపోతే తలుపులకు గెళ్ళ ఎందుకు వేసుకుంటున్నామండి మనం? భయం లేకపోతే ఆరు బయట పడుకోవచ్చుగా, తలుపులు తీసేసి పడుకోవచ్చుగా. డబ్బులు అన్ని బ్యాంకు లాకర్లో దాచుకోవటం, బంగారాలు బ్యాంకు లాకర్లో దాచుకోవటం, వైడూర్యాలు బ్యాంకు లాకర్లో దాచుకోవటం, మళ్ళీ ఆ పండగలకి పెళ్లిళ్ళకి తెచ్చుకొని మళ్ళీ దాసేయటం, విలువైన వస్తువులన్నీ దాసేయటం. అసలు విలువ ఉన్నా లేకపోయినా చిన్న కూలీ పని చేసుకునే ఆయన కూడా తలుపులేసుకు పడుకుంటాడు, గెళ్ళ పెట్టుకు పడుకుంటాడు. అది భయం కదా? అటువంటి లోకంలో మనం ఉన్నాం. పిల్లలకు ధైర్యం నేర్పండి. మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా పర్లేదు, ఏం పర్వాలా, కూలీలు కూడా బతుకుతున్నారు ఇక్కడ. డబ్బు సంపాదించిన వాళ్ళందరూ బాగా బతుకుతున్నారు. డబ్బు ఎక్కువ సంపాదించిన వాళ్ళు బాగా బతకటం లేదు అనుకునేది భ్రమ మాత్రమే. ధైర్యంగా ఉన్నవాడు బతికినంత ఆనందంగా ఈ ప్రపంచంలో ఎవడో బతకలేడు. ఇప్పుడు చూడండి, ఆ పాప ఇంట్లో భయం, తల్లి బిడ్డకి ఇద్దరికి భయం. గ్రిల్ డోర్స్ వేసేసుకొని ఆ డోర్స్లోంచి మాట్లాడతారు బయట వాళ్ళతో. ఇక బయటికి వెళ్ళాలంటేనే భయం, కాలేజీకి వెళ్ళాలంటేనే భయం, కాలేజీలో మనుషుల మధ్య భయం, స్నేహితుల మధ్య భయం. ఎలా జీవిస్తుంది ఆ పాప? ఇప్పుడు నిన్న పాపకి అంతా కలిపి 18 ఏళ్ళు 17 ఏళ్ళు కూడా లేవు. ఇంకా ఇక్కడ ఆ పాప 100 ఏళ్ళు బతకాలి. ఆ తల్లి ఎలా బతుకుతుంది? ఆ తల్లి ఇంకా చాలా కాలం బతకాలి ఇక్కడ. ఆ తల్లి ఇంకా 40-50 ఏళ్ళు బతకాలి. అసలు ఏంటి ఈ దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ నిత్యపోయింది ఎలా? అందుకని ఎవరి మీద ఒత్తిడి తేవాకండి. మీరు పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు. భార్య మీద పెత్తనం చేసే హక్కు భర్తకు లేదు, భర్త మీద పెత్తనం చేసే హక్కు భార్యకు లేదు, ఏ సాటి మనిషి మీద పెత్తనం చేసే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా చేస్తుంటే మీరు ఖచ్చితంగా జంతువులే, వాళ్ళని రాక్షసులు అన్నారు. సాటి మనిషిని బ్రతకనివ్వండి, సాటి మనిషికి బ్రతుకునివ్వండి. వాళ్ళు బ్రతకడానికి అవసరమైన ఆసరాగా మీరుండండి, మీరు బ్రతకడానికి అవసరమైన ఆసరాగా వాళ్ళు ఉంటారు. ఏ సందర్భంలో అయినా మీ వాళ్ళకే, ఫస్ట్ ముందు మీ వాళ్ళకే, మీ పిల్లలకే, మీ జీవిత భాగస్వాములకి, మీ కుటుంబ సభ్యులకి, మీ వృద్ధులైన తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెళ్ళకే నేనున్నాను అని చెప్పండి. నువ్వు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నీకు మార్కులు ఎక్కువ వచ్చినా పర్వాలేదు, తక్కువ వచ్చినా పర్వాలేదు, నువ్వు ఏదైనా సాధించినా పర్వాలేదు, సాధించకపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, నేను నీకున్నాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవే. ఏదో సాధించేసి మా అబ్బాయి కలెక్టర్ అయిపోతాడు, మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడు, మా అమ్మాయి ఇంజనీరు డాక్టర్ అయిపోద్ది, లేదా మా అమ్మాయి ఈ దేశానికి ప్రెసిడెంట్ అయిపోద్ది, ముఖ్యమంత్రి అయిపోద్ది అని కన్నావా? అసలు కనలేదు. అలా కన్నాక ఇన్ని కలలు కంటున్నాం. కనేటప్పుడు ఏ ఆలోచన లేదు, ఆనందంగా భార్యాభర్తలు కలిసాం, పిల్లలు పుట్టారంతే. పుట్టిన వాళ్ళకి ఇన్ని ఊహలు మనమే చేసుకొని కల్పించి వాళ్ళ బుర్రలు పాడు చేసి మన బుర్రలు పాడు చేసుకొని పిరికి వాళ్ళగా దయ ఉంచి తయారు చేయకండి. భర్తనే ఎప్పుడైతే భార్యను డామినేట్ చేస్తున్నాడో తెలియకుండానే ఆ భార్య అంతర్గత పిరికితనానికి లోనైపోతూ ఉంటుంది. అవన్నీ మానసిక శారీరక సమస్యలుగా, జబ్బులుగా మారుతాయి. ఏ భార్య అయితే నిరంతరం
భర్తని ఏదో ఒక రకంగా అనుమానాలతో, బాధలతో, డామినేషన్తో ఏదో ఒక రకంగా బాధిస్తూ ఉంటుందో, అంటే కొంతమంది నిరంతరం భర్తని చులకనగా చూస్తూ ఉంటారు, లేదా ఏదో రకంగా పోనీ గొప్పగా చూసినా కూడా ఏదో రకంగా బాధిస్తూనే ఉంటారు. అంటే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కుదరవు. అందుకేగా ఆ పాప తల్లిదండ్రులు విడిపోయారు. అది అందరికీ ఉంది ఆ జబ్బు. కలిసి ఉంటున్నంత మాత్రాన అందరూ మంచోళ్ళు ఏం కాదు, ఒకళ్ళనొకళ్ళు పీడించుకు తింటానే ఉన్నారు. అదే వాళ్ళ రుగ్మతులు, రోగాలు. భర్తలకు రోగాలున్నా, భార్యలకు రోగాలున్నా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చినవే. మానసిక సమస్యలు సృష్టించకండి ఎదుటి వాళ్ళకి. మానసిక ధైర్యాన్ని ఉండి నువ్వు ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు జీవితం మొత్తం తోడుగా నేను ఉంటాను. అది జీవిత భాగస్వామి అంటే అర్థం. తల్లిదండ్రులు అంటే అర్థం ఏంటంటే మీరు ఎలా ఉన్నా, ఎలా బ్రతికినా, మీ తెలివి ఎలా ఉన్నా, మీరేం సాధించినా సాధించకపోయినా, మీరు ఎలా బ్రతికినా జస్ట్ మీరు మంచివాళ్ళుగా ఉండండి చాలు. చెడు పనులు చేసి నెత్తి మీదకి కష్టాలు తెచ్చుకోకండి. మీకు మేము ఉన్నాం, తల్లిదండ్రులుగా మేము బ్రతికున్నంత కాలం మీకు అండదండలుగా ఉంటాము. ఎవరుంటారండి ఇంక భూమి మీద? తల్లిదండ్రులే కదండి పిల్లలకి దేవుళ్ళు. పిల్లలకు దేవుళ్ళు, దేవతలు ఎవరండి అసలు చిన్నతనంలో? తల్లిదండ్రులు కదండి. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. తల్లిదండ్రుల మధ్య పడుకొని కదండి పెరగాలి పిల్లలు. మళ్ళీ చదువుతున్న పెద్దవాళ్ళైనాక మీరు పక్క గదుల్లో పడుకోబెట్టడం తప్పు లేదు. చిన్నపిల్లలనే పక్క గదుల్లో వేసేయబాకండి, తల్లిదండ్రులు విడిపోబాకండి. తల్లిదండ్రుల దగ్గర పెరగాలి పిల్లలు. ఇద్దరు కలిసి ఉండి పిల్లల్ని పెంచాలి. పిల్లలకు ఒక వయసు వచ్చి వాళ్ళంతటి వాళ్ళ జ్ఞానం తెలిసే వరకు మా అమ్మా నాన్న ఇద్దరూ నా బలం, ఇద్దరూ కలిస్తే ఒకటి. అదే అర్ధనారీశ్వర తత్వం శివభగవానుడి దగ్గర చూపించారు మహాత్ములు ఆల్రెడీ మనకి. భార్య వేరు, భర్త వేరు కాదు, ఇద్దరు కలిసే ఉంటారు. పిల్లలకి ఎప్పుడు ఇద్దరు ఒకటే. మా అమ్మ వేరు, మా నాన్న వేరు అని రెండు పార్టీలు తీసుకోరాళ్ళు. అమ్మా నాన్న కలిపితే ఒకటే పార్టీ, అర్ధనారీశ్వరుడు. అప్పుడే ధైర్యంగా పెరుగుతారు. ఇవన్నీ కూడా మీరు ముందు అవగాహన చేసుకొని మీ వాళ్ళందరికీ అవగాహన చేయండి. ఇలా బోర్డు చెప్పొచ్చు, అంతు లేకుండా శీర్షికి వెళ్ళిపోతుంది, ఎంతైనా చెప్పుకోవచ్చు. భయాలకు కారణం, చిన్నతనం నుంచే భయాలకు కారణం మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మన పెంపకం. మన వాళ్ళు పెంచిన తీరు మనకు భయాలకు గురి చేస్తుంది. నాకు తెలిసి ఒక తండ్రి, నిజంగా నాకు తెలుసు, మా బంధువులే, మా దగ్గరోళ్ళే, ఎప్పుడూ తన పిల్లల్ని అసలు తన పక్కలో పడుకోబెట్టుకోలే, ఎప్పుడూ ఎత్తుకోలే, ఎప్పుడూ దగ్గరికి తీసుకోలే. పెంచేశాడు పిల్లల్ని, అయినా పెరిగిపోయాడు. అసలు అతనికి పిల్లల పట్ల మమకారమే ఉండదు, నటిస్తాడు అంతే. అయితే ఒకటి పిల్లల పట్ల మమకారం ఉండదు, నటిస్తాడు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో ఆస్తిపాస్తులు ఇవ్వటం, అన్నం పెట్టడం, డబ్బులు ఇవ్వటం, బట్టలు కొని పెట్టడం, ఇంట్లో ఉండనివ్వటం, ఇదంతా గొప్పతనం అనుకోబాకండి. అదేం కాదు, అది ఎవరైనా చేస్తారు. అది కాదు, అసలు ప్రేమగా పెంచలా, ఎత్తుకోవాలా, దగ్గరికి తీయాలా, ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలా, తన పక్కన పడుకోబెట్టుకోవాలా, నేనున్నానని ధైర్యం చెప్పలా. ఎప్పుడు ఏం చెబుతాడు తెలుసా తండ్రి? మీ బతుకు మీరు జాగ్రత్తగా బతకాలి, నేను ఏమన్నా ఇస్తాననుకుంటారేమో, జాగ్రత్త, నేనేమి ఇవ్వనని చెబుతూ ఉంటాడు. ఏదో చేస్తాడు పాపం, ఇస్తాడు, చేస్తాడు. కానీ ఎప్పుడు ఇలాగే ఒక అభద్రతని, భయాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను భయస్థుడై ఉండొచ్చు, తెలియదు మనకు అతని అంతరంగం. కానీ అతను పెద్దోడైపోయాడు, చాలా పెద్దోడైపోయాడు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆ పిల్లలకి పిల్లలు కూడా పుట్టేశారు. అయినా ఆ పిల్లల్లో భయాలు పోలా. ఎప్పటికీ వాళ్ళు సైకలాజికల్ టాబ్లెట్లు వాడుకుంటూ బతుకుతూ ఉంటారు. కేవల కారణం తండ్రి. ఆ తండ్రి అంతే. తల్లి ఉంది పాపం, కానీ తండ్రి ఇలాగే చెబుతాడు. అందుకని ఆ భార్యకు కూడా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. పైకి మాత్రం చాలా చక్కగా ముసుగు వేసుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళందరూ. ఇలాంటి కుటుంబాలను నాకు బోల్డ్ తెలుసు. మీరు ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన బాధ్యతలు అంటే ఏంటో తెలుసా? వాళ్ళు మనకేం చేస్తున్నారని కాదు, ఒక మనిషిగా, అసలు బాధ్యతే కాదు, మనిషిగా ఒక కుటుంబంలో మనం పుట్టాం, అక్కడ ఉన్నాము అంటే ఒక మనిషిగా మనం చేయవలసింది మన ధర్మాలు, బాధ్యతలు, కర్తవ్యాలు ఏంటి? ముందు నీ వాళ్ళకే, నీ కుటుంబానికి ఫస్ట్ ఏంటి అంటే, మీరు ఎలా ఉన్నా నేను మాత్రం మీకు జీవితాంతం తోడుగా ఉంటాను. ఎలా ఉన్నా అంటే చెడ్డ పనులు చేయమని కాదు, చెడ్డ పనులు అసలు ఎప్పుడూ చేయొద్దు, చేయనివ్వకండి, చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. కానీ మానసిక ధైర్యం మాత్రం ఎప్పుడూ నేను మీకు తోడున్నాను అని చెప్పాలి. ప్రతి భర్త భార్యకి చెప్పాలి, ప్రతి భార్య భర్తకి చెప్పాలి, ప్రతి యజమాని తన పనివాడికి చెప్పాలి, ప్రతి పనివాడు తన యజమానిని, అయ్యా నేను మీతో నమ్మకంగా ఉంటున్నానని నమ్మించాలి. ఎక్కడికక్కడ అపనమ్మకాలు అయితే అభద్రతలు అయిపోతాయి.
అదంతా విసుగైపోద్ది, చికాకు అయిపోద్ది, కోపం అయిపోద్ది, ఒకనాటికి అది భయం అయిపోద్ది, నేనేమి చేయలేనేమో అనిపిస్తుంది, నా వల్ల ఏమి కాదేమో అనిపిస్తుంది. మీరు సాటి వారికి చేయగలిగిన మేలేదన్నా ఉంటే వాళ్ళల్లో ధైర్యాన్ని పెంచటం. ఎదుట వాళ్ళు లోపాలు ఎంచకండి, నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేసినా అబ్బాయి ఇది బాగోలేదు, చిచ్చి, అది కాదు. అది పిల్లల్ని అలాగేని, పెళ్ళాన్ని అలాగేని, మొగుడిని అలాగేని, అన్నదమ్ముల్ని అలాగేని, అక్క చెల్లెళ్ళని అలాగేని, పనివాళ్ళని అలాగేని నువ్వేం పీకుతావు, నువ్వేం పీకగలవు? ఊరికినే నీకేదో ఆ పాత్ర వచ్చింది, నీ పైవాడు నిన్ను చెప్తా ఉంటాడు నువ్వేం పీకలేవని. అసలు ఇలాంటి అసమర్థులు వీళ్ళు అసమర్థులు. ఎవరంటే ఎదుట వాళ్ళ సమర్థతను గుర్తించలేని వాళ్ళందరూ అసమర్థులే. ఈ అసమర్థులు ఎదుట వాళ్ళని పిరికి వాళ్ళని చేసేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ సమర్థతనే నిందిస్తూ ఉంటారు. ప్రతి మనిషి గొప్పడైపోక్కర్లా. ఇప్పుడు 900 కోట్ల 800 కోట్ల మంది వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం ఎక్కక్కర్లా, ఎక్కితే అది కూలిపోద్ది. ఎవరెస్ట్ శిఖరం గొప్పతనమే ఉండదు. ఇప్పుడు 900 కోట్ల మంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కే ప్రయత్నం చేస్తే అది కూలి కింద పడిపోద్ది, దాని విలువే ఉండదుగా. ఇప్పుడు 900 కోట్ల మంది ఐఏఎస్లు అయిపోయారు అనుకోండి, ఇప్పుడు ఎవరికి ఉద్యోగం ఇస్తారు? ఎవరికి ఉద్యోగాలు ఉండవు, సామాన్యత అయిపోద్ది. అప్పుడు అందరూ రోడ్లు ఉడుచుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు రోడ్లు ఉడుస్తారు. సింపుల్ కదా అది. ఎందుకంటే ఎప్పుడు రోడ్లు ఉడవలసిన అవసరం ఉంది, మురుగు కాలువలు కడవలసిన అవసరం ఉంది, ప్రపంచాన్ని శుభ్రపరుచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఇవన్నీ. అంటే ఈ వ్యవస్థలే తప్ప గొప్పలు కాదు, అర్హతలు కాదు, హోదాలు కాదు, పదవులు కాదు. ఎప్పుడు గొప్పవాడు మనిషే. మనిషి లేకపోతే ఇంకేముంది సమాజంలో? మనిషి కంటే గొప్పది లేదు ఈ ప్రపంచంలో, అది మీరు గుర్తించాలి. అప్పుడు మీ ఎదుటి వాళ్ళు ఆనందంగా బతుకుతారు, హాయిగా బతుకుతారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు హాయిగా బతుకుతారు. ధనం మూలం మిదం జగత్ అనుకోబాకండి. అసలు జగత్తులో మనిషి ఉంటే కదా ధనం ఎవరికి అవసరం? మనిషికి అవసరం. మనిషే లేకపోతే ధనం ఏం చేసి వస్తాం? ఇప్పుడు చాలా మంది ఇళ్లలో పిల్లలు సూసైడ్ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తారు ఈ డబ్బులు? వీళ్ళు ఎవరికి ఇస్తారు? కూడబెట్టుకున్న డబ్బు అంతా ఏం చేస్తావు? భార్య వదిలేసి వెళ్ళిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు డబ్బు? భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఏం చేస్తావు డబ్బు? నీ వాళ్ళని నువ్వు పోగొట్టుకున్న డబ్బుని ఏం చేస్తావు? డబ్బు కంటే మనుషులు విలువైన వాళ్ళు, బంధాలు విలువైనవి, బంధుత్వాలు విలువైనవి. నీ వాళ్ళని నువ్వు కాపాడుకో, రక్షించుకో, నీతో ఉంచుకో, నువ్వు వాళ్ళతో ఉండు. మనం చనిపోతే కూడా మనని నలుగురు మోసుకెళ్ళాలి. నువ్వు చనిపోతే జాలిపడి నలుగురు వచ్చారు నీకోసం, జాలిపడి వచ్చారు, ఎవరు లేరులే చావనైనాలు అని జాలిపడి నలుగురు వస్తే నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా నికృష్టపు జీవితం జీవించావని అర్థం. నువ్వు చనిపోతే పరిగెత్తుకొని నలుగురు వచ్చారు, 40 మంది వచ్చారు నిన్ను మోయటానికి ఎగబడ్డారు అంటే నువ్వు మంచి జీవితం జీవించావని అర్థం. మీరు చూడండి, చాలా మంది తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పిల్లలే రావట్లేదు. ఎందుకో తెలిసి అలా పెంచారు. పిల్లలు తప్పు అంటున్నారు అందరు, కాదు, మీరు వాళ్ళకి ధైర్యం ఇవ్వలేదు, వాళ్ళ స్వార్థం పెంచింది మీరే, వాళ్ళకి మంచితనం నేర్పలేదు, మీరు స్వార్థపరులుగా బతికారు, అందుకని వాళ్ళు స్వార్థపరులు అయిపోయారు. పిల్లలు తల్లిదండ్రులకు ప్రతిబింబాలు, అంతే, సింపులే. అద్దంలో మీ బొమ్మ చూసుకుంటే మీకు ఎలా కనబడుతుందో మీ పిల్లలు అంతే. అంతే తప్ప మేము బాగా పెంచామండి మా పిల్లలు ఎలా అయిపోయారని అసలు చెప్పకండి. ఎందుకు? పిల్లలకి ఏమీ తెలియదు, పుట్టుకతో ఏమీ తెలియనటువంటి ఒక మట్టి ముద్దది. ఆ మట్టి ముద్దని ఎలా మోల్డ్ చేయాలనే తల్లిదండ్రులు చేసుకుంటూ వస్తున్నారు, సమాజం చేసుకుంటూ వస్తుంది. ఇందులో మేజర్ పాత్ర తల్లిదండ్రులదే ఉంటుంది. మీరు తయారు చేసింది అది, ఆ బొమ్మ మీ బొమ్మే. అది జీన్స్ గాను మీ జీన్సే ఉంటాయి. వాళ్ళల్లో గుణాలు, అలవాట్లు, స్వభావాలు మిమ్మల్ని చూసే నేర్చుకున్నారు. అందుకని ధైర్యం, ముందు ధైర్యం ఇవ్వండి, వాళ్ళు ధైర్యంగా బతుకుతారు. ఒత్తిడి పెట్టబాకండి వాళ్ళ మీద. చదువుకోమనండి, చదవనివ్వండి, అన్ని పనులు నేర్పండి, అన్నీ చెప్పండి, అన్నీ చేయమనండి, కానీ బలవంతంగా కాదు. వాళ్ళకు వచ్చినంత, వాళ్ళకి ఇష్టమైనంత, వాళ్ళు చేయగలిగినంత. అందరికీ అన్ని సమర్థతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సమర్థత అనేది పెద్ద విషయం కాదు, ఇక్కడ బ్రతకటం విషయం. ఎంత గొప్పగా బతికావు అనేది విషయం కాదు, అసలు బ్రతుకొచ్చింది బ్రతకడమే విషయం. ఇందులో గొప్ప అనేది మనం కల్పించుకుంది. మరణం వచ్చే వరకు బతుకుంటాం అంతే. మీరు పశుపక్షాదులు, జంతువులు చూడండి, గొప్పగా ఏం బతకవే, సింపుల్గా బతుకుతాయి. అడిగి ఏదన్నా కావాలి, ఆహారం కావాలి, ఇళ్ళ తినొచ్చేసి ఇలా రెస్ట్ తీసుకుంటే అంతే. ఆహార ప్రయత్నమే చేసేది చూడండి. ఆహారము, నిద్ర, ఆహార ప్రయత్నం ఉంది, చక్కగా చేసుకుంటే దొరికితే వదిలేస్తే మళ్ళీ దాచుకోవటం లేదు, మళ్ళీ వెళ్ళి ప్రయత్నించుకుంటే భయం లేదు, బాధ లేదు, బెంగ లేదు, ఏమీ లేదు. మనలాగా ఈర్ష్యలు, అహంకారాలు, ద్వేషాలు, ఒకదాని మీద ఒకటి కుట్రలు, కుతంత్రాలు, పనుకోవటాలు ఉండవు అసలు జంతువుల్లో.
వేటికి అవి హాయిగా ఉంటాయి. కాకపోతే జాతుల వైరాలు ఉంటే ఉండొచ్చు. క్రూర జంతువులు ఉన్నాయి కాబట్టి అవి మాంసాహార జంతువులు కాబట్టి సాధు జంతువులను చంపుకు తింటే అది అడిగి నియమం, సృష్టి నియమం, మనం చేసేది ఏం లేదు. కానీ మామూలుగా చూస్తే అన్ని హాయిగా ఉంటాయి. అలాగే నిద్ర వచ్చినప్పుడు చక్కగా ఎక్కడో నిద్రపోతాయి. మా ఇంటి ముందు అయితే 10-15 కుక్కలు అలా హాయిగా అలా నిద్రపోతానే ఉంటాయి. మా ఇల్లు ఊరికి చివరగా ఉంటుంది, అసలు ట్రాఫిక్ ఉండదు. ఎప్పుడన్నా ఏదో ఒక వెహికల్ వచ్చినా కూడా అవి లేవో తప్పుకో అలా చూసి ఇలా పడుకుంటాయి. ఎందుకని? సెక్యూరిటీ, ధైర్యంగా ఉంది, భద్రత ఉంది, పిరికితనం లేదు. కుక్కలకే లేదు అక్కడ పిరికితనం, హాయిగా నిద్రపోతున్నాయి. మైథున సుఖము, శారీరక కోరిక జీవులన్నింటిలో ఉంటుంది. అది వచ్చినప్పుడు ఉరికినే తీర్చుకుంటాయి అంతే జంతువులు, మళ్ళీ దేని దారి దానివి వెళ్ళిపోతాయి. మళ్ళీ ప్రతి జంతువు తన పిల్లల్ని అది పెంచుకుంటుంది. మైథున సుఖంలోంచి పిల్లలు పడతాయిగా. జంతువులు పెంచుకుంటే, లేకపోతే జంతు జాతి ఉండదుగా అసలు భూమి మీద, ఈ పాటిగా అంతమైపోయేది. జంతువుల పాటి మనం ఉండలేమా? జస్ట్ సహజంగా ఉండండి. సహజమైనటువంటి ప్రకృతి ప్రవృత్తి మానవ శరీరంలోనే ఉంటుంది. జంతువుల శరీరాలు అన్నింటిలో ఉన్న సహజ ప్రకృతి పక్షి ఎగురుతుంది, నడిచే జంతువులు నడుస్తున్నాయి, ఈదే జంతువులు ఈదుతున్నాయి, పాకే జంతువులు పాకుతున్నాయి. దేనిపైన చేసుకుంటున్నాయి, శరీరంలోనే ఉంది. అలాగే మనిషి శరీరంలోనే అతని మేధస్సు, ఆమె మేధస్సు, వాళ్ళకి అవసరమైన అన్నీ ఉన్నాయి. మీరు జస్ట్ ఆ శరీర ఎదుగుదలకు, మనిషి పెరగటానికి అవసరమైన సమకూర్చండి అంతే. మిగిలిన మీరు ఫోర్స్ చేసి వాళ్ళకి ఏమి నేర్పేయద్దు. పక్షికి ఎవరో ఎగరటం నేర్పక్కర్లేదు, వస్తుంది. పావుకు పాకటం ఎవరో నేర్పక్కర్లేదు, వస్తుంది. గుర్రానికి పరిగెత్తడం ఎవరో నేర్పక్కర్లేదు, వస్తుంది. అది దాని లక్షణం, జాతి లక్షణం. అలాగే మనిషికి జీవించటం నేర్పకండి. జీవించడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు సమకూర్చండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఇలా జీవించమని చెప్పకండి, జీవించడం నేర్పకండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని జీవించనివ్వండి. ఎందుకంటే అది శరీరంలోనే ఉంటుంది, సహజ శరీరంలోనే ఉంటుంది. కుక్కకు మొరగటం ఎవరు నేర్పాలి? కోడికి కూత కూయటం ఎవరు నేర్పాలి? కోకిలకి రాగాలు తీయటం ఎవరు నేర్పాలి? నెమలకు నాట్యం చేయటం ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పక్కర్లేదు. దాని శరీరంలో సహజంగా ప్రకృతిలో ఉంది, దాని ప్రకృతి అది. మీరు ఇప్పుడు సహజ ప్రకృతిని బలవంతంగా వికృతి చేస్తున్నారు. పిల్లలను కూడా అలా సహజంగా ఎదగనే ఉన్నాయి. జస్ట్ మీరు తల్లిదండ్రులు కాబట్టి మీరు వాళ్ళకి సమకూర్చండి. మీరే దేవతలు, దేవుళ్ళు వాళ్ళ పాలిట. చిన్నప్పుడు పిల్లలకి ఏం తెలుసండి? మీరు పెంచకపోతే, అమ్మ అన్నం పెట్టకపోతే, పసిబిడ్డ అక్కడ ఉండి అమ్మ పాలు తాగించకపోతే, అలా ఎత్తుకొని ఎదకి హత్తుకొని అమ్మ పాలు తాగించకపోతే పసిబిడ్డ పరిస్థితి ఏంటి? చనిపోతుంది. చనిపోతున్నానని కూడా బిడ్డకు తెలియదు. కాబట్టి పిల్లల పాలిట దైవాలు తల్లిదండ్రులు. మీరు అర్ధనారీశ్వర తత్వంతో, శివతత్వంతో కలిసి ఉండండి, విడిపోబాకండి. వాళ్ళ కోసమన్నా కలిసి ఉండండి. అలా కలిసి ఉండలేని అహంకారులు, కలిసి ఉండలేనటువంటి సర్దుబాటు లేనటువంటి అహంకారులు, కోపిష్టులు ఎవరైనా ఉంటే ముందే పెళ్లిళ్ళు చేసుకోబాకండి. పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనబాకండి. పిల్లల్ని కన్నారా, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే పిల్లల జీవితాలు సెటిల్ అయిపోయి చక్కగా వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నంత కాలం, అంటే మీరు బ్రతికున్నంత కాలం. ఎందుకంటే విడిపోయిన తల్లిదండ్రులు తర్వాత విడిపోయారన్న వాళ్ళకి అవమానమే. పిల్లలకి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా అవమానమే. కాబట్టి మీరు పిల్లల్ని కన్నారా జీవితాంతం కలిసి ఉండాల్సిందే చచ్చే వరకు. ఇంకా దాన్ని అలవాటు చేసుకోండి. మీ అహంకారం తగ్గించుకోండి, సర్దుకుంటూ నేర్చుకోండి. ఇప్పుడు ఈ పాప తన భయం గురించి అడిగింది. అమ్మ, భయం ఏమీ లేదు. భయం అనేది మన ఆలోచనల్లోంచి పుట్టింది. దానికి కారణం తల్లిదండ్రులు ఘర్షణ పడటం అని నువ్వే చిన్నప్పటి నుంచి చెబుతున్నావు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ప్రపంచంలో ప్రజలు హాయిగా బతుకుతున్నారు. మీ అమ్మగారికి ఉద్యోగం ఉంది, నువ్వు చక్కగా కాలేజీకి వెళ్తున్నావు, ఫ్రెండ్స్తో చక్కగా ఆనందంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు, 18 సంవత్సరాలు జీవితం వచ్చేసింది, గడిపేస్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, వస్తున్నావు. కానీ భయం ఉందని చెబుతున్నావు అంతే. భయం ఎక్కడ ఉంది? లోపల ఉందని చెబుతున్నావు, బయట ఎవరికి తెలియదని కూడా చెబుతున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. భయంతోనే నువ్వు ఉండుంటే అసలు నువ్వు కాలేజీ దాకా వచ్చేదానివి కాదు. మంచి మార్కులు వస్తున్నాయని చెబుతున్నావు, బాగా చదువుతున్నానని చెబుతున్నావు, మా అమ్మని నేను రేపు బాగా చూసుకోవాలని చెబుతున్నావు, మా అమ్మ నాన్న కలిస్తే బాగుండని చెబుతున్నావు. అంటే నీలో భయం చిన్నతనం నుంచి వచ్చింది, అలవాటుగా నీకు కనపడుతుంది తప్ప నువ్వు ధైర్యంగానే జీవిస్తున్నావు. లేకపోతే నువ్వు ఇంత చదువు చదవవు, ఇక్కడ దాకా రాలేవు. అసలు బయటికి వెళ్ళటానికి భయపడుతున్నానంటున్నావు కానీ వెళ్లకుండా లేవు. నువ్వు వెళ్తున్నావు, భయంతో వెళ్తున్నావు. ఇప్పటి నుంచి భయాన్ని కాదు, నేను ధైర్యం ఉండబెట్టి వెళ్తున్నానని తెలుసుకో. ధైర్యం ఉండబెట్టి ఇక్కడ దాకా వచ్చానని తెలుసుకో. ధైర్యం ఉండబెట్టి ఇక్కడ దాకా చదివానని తెలుసుకో. ధైర్యం ఉండబెట్టి కాలేజీ దాకా వెళ్ళాను, వీళ్ళందరి మధ్య కూర్చున్నాను, రోడ్ల మీద తిరుగుతున్నాను, వెళ్తున్నాను.
ఇదంతా ధైర్యమే అని తెలుసు. ఇది భయం కాదు. భయంతో వెళ్తున్నాను అనుకోబాక. నువ్వు ధైర్యం ఉండబట్టి వెళ్తున్నావు. ధైర్యం ఉండబట్టి ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టావు. ధైర్యం ఉంది నీకు, కానీ పాత భయాన్ని తలుచుకుంటున్నావు. పదే తలుచుకుంటున్నావు. లేదు, ఖచ్చితంగా నువ్వు ధైర్యవంతురాలివే, లేకపోతే అసలు నువ్వు కాలేజీకి వెళ్ళేదాన్ని కాదు, నువ్వు చదివేదానివి కాదు, భయంతో ఇంట్లోనే కూర్చునేదాన్ని, మంచి మార్కులు అసలు నీకు వచ్చేవి కాదు. అటు మీ నాన్నని కలుస్తున్నావు, ఇటు మీ అమ్మని కలుస్తున్నావు, ఇద్దరితో చక్కగా ఉన్నావు, నువ్వు చెప్పినవన్నీ సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ ధైర్యమే. లేకపోతే నువ్వు అసలు ధైర్యం లేకపోతే నువ్వు వెళ్ళవు. ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తున్నానని చెబుతున్నావు, ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగుతానని చెబుతున్నావు, కానీ నాకు లోపల భయంగా ఉంటుంది, అయినా వెళ్తున్నానని చెబుతున్నావు. ఆ భయం నా చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించలేరు కానీ నాకు ఉందని చెబుతున్నావు. అసలు ధైర్యం అంటే అర్థం ఏంటో తెలుసా తల్లి? నేను చెప్తుంది కాదు, ప్రముఖ రచయిత, మనోవైజ్ఞానిక రచయిత, ఆయన మనోవికాస గ్రంథాలు రచించేటువంటి ఒక రచయిత ధైర్యానికి నిర్వచనం చెప్పాడు తన పుస్తకంలో. ఏమని అంటే, నేను భయపడుతున్నానన్న విషయాన్ని నా పక్కన వారికి తెలియకుండా బ్రతకటమే ధైర్యము అని. అంతే తప్ప భయం లేని మనిషి ఉండడు. ఎందుకని? భయం అనేది ఒక రక్షణ వ్యవస్థ. లారీలకు ఎదురెళ్ళం, బస్సులకు ఎదురెళ్ళం, జంతువులకు ఎదురెళ్ళం, ప్రమాదాలకు వెళ్ళి కావాలని ప్రమాదాలు తెచ్చుకోం. ఇంట్లో గ్యాస్ స్టవ్తో వంట చేసే వాళ్ళందరూ ధైర్యవంతులే, కానీ గ్యాస్ అనే జాగ్రత్త ఎప్పుడు ఉంటుంది. స్విచ్ కట్టామని లేదా, గ్యాస్ జాగ్రత్తగా ఆపామని లేదా చూసుకుంటారు. అది జాగ్రత్త, భయం కాదు. కానీ గ్యాస్ ఎప్పుడు భయమే, కరెంట్ ఎప్పుడు భయమే. కరెంటులో వేలు పెట్టాం, కానీ కరెంట్ అందరం వాడుకుంటాం, అది ధైర్యమే. కరెంటు వాడుకోవటం ఎలాంటి సహజ ధైర్యమో, గ్యాస్ వాడుకోవటం ఎలాంటి సహజ ధైర్యమో, అలా జీవితంలో ఎన్నో ఉపయోగించుకుంటూ ఉంటాం. అవన్నీ సహజ ధైర్యాలే. మళ్ళీ వాటి అన్నింటికీ సంబంధించిన జాగ్రత్త అనే భయం మనతోనే ఉంటుంది. అలాగే నువ్వు అసలు బయట తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చావు, మంచిగా చదువుతున్నావు, మంచి మార్కులు వస్తున్నాయి అంటేనే తల్లి నువ్వు ధైర్యంగానే ఉన్నావు. నువ్వు ఇప్పుడు భయాన్ని గుర్తు చేసుకోబాగా. నాలో ధైర్యం ఉంది కనుకనే చిన్నతనం నుంచి నేను ఇలా బయటకు వచ్చి తిరగగలుగుతున్నా, చదవగలుగుతున్నా, వెళ్ళగలుగుతున్నా అనే ధైర్యాన్ని గుర్తు చేసుకో. తల్లిదండ్రులు విడిపోయినా, మా నాన్న వేరుగా ఉన్నా, మా అమ్మ వేరుగా ఉన్నా, నేను మా అమ్మతో ఉంటున్నా, ధైర్యం ఉంది కనుకనే అసలు ఎన్నాళ్ళు ఉండగలిగాను. మా నాన్న కలుస్తున్నా, మా అమ్మను కలుస్తున్నా, ఎంతో ధైర్యవంతురాన్ని, ధైర్యం ఉంది కనుకనే ఇంకా జీవించగలుగుతున్నాను అని ధైర్యాన్ని గుర్తు చేసుకో. ఇవన్నీ ధైర్యం ఉండటం వలన చేయగలుగుతున్నావు. కానీ పాత భయాన్ని మననం చేసుకుంటున్నావు. నీ తల్లిదండ్రులు కలిసిపోవాలని, నీ ప్రయత్నం ఫలించాలని, నువ్వు ధైర్యంగా బతకాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. నీకు ఆ దైవ ఆశీస్సులు, సృష్టి ఆశీస్సులు, విశ్వశక్తి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శీర్షిక విన్నటువంటి శ్రోతలు కూడా నిన్ను ఆశీర్వదించి నీ జీవితం, నీ తల్లిదండ్రులు కలిసిపోయి మీ కుటుంబ జీవితం చక్కగా హాయిగా ఉండాలని నువ్వు ధైర్యంతోనే బతుకుతున్నావు. అయిన ధైర్యాన్ని గుర్తు చేసుకోవట్లేదు, అంతే, భయాన్ని గుర్తు చేసుకుంటున్నావు. అది కూడా పాత భయాన్ని, చిన్నప్పటి నుంచి అలవాటైన భయాన్ని. ఇప్పుడు ధైర్యాన్ని గుర్తు చేసుకొని ధైర్యంతో బ్రతకాలని శ్రోతలు కూడా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ శీర్షిక విన్న వాళ్ళందరూ తప్పకుండా పాపకు మంచి జరగాలని కోరుకోండి. అయితే ఈ శీర్షికలో అసలు ఆ పాపకి ఏం జరుగుతుంది అనేది ఆ పాప చూసుకుంటుంది, ఆమె జీవిస్తుంది. కానీ ఈ శీర్షిక విన్నవాళ్ళు మీరందరూ ఎవరొకరితో కలిసే ఉంటారు. పిల్లలతోనో, భార్యతోనో, భర్తతోనో, అన్నతోనో, తమ్ముడితోనో, అక్కతోనో, చెల్లెలతోనో, ఎవరో ఒక మనిషితో మీరు కలిసే ఉంటారు, యజమానిగానో పనివాడుగానో. ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళని పీడించకండి. పక్క వాళ్ళకి నీకు మేము సాయంగా ఉంటామని చెప్పండి. బాగా దూరపు వాళ్ళు అనుకో, పర్వాలేదు సాయంగా ఉంటామని చెప్పండి. బాగా దగ్గర వాళ్ళు అనుకో, అసలు మీకు ఏ సమస్య లేదు, మరణ పర్యంతము మీకు తోడుగా ఉంటాం. సమస్యలు తీర్చేయచ్చు, తీర్చలేకపోవచ్చు, కానీ ప్రతి సమస్యలో పారిపోం, మీతోనే ఉంటాం, మీకు అండగా ఉంటాం. మనం కలిసి జీవిద్దాం, కలిసి ఎదుర్కొందాం, కలిసి నవ్వుదాం. ఒకవేళ దుఃఖం అయితే కలిసి ఏడుద్దాం, నో ప్రాబ్లం, మేము ఉంటామని చెప్పండి చాలు. ధైర్యంగా అందరూ ఆటోమేటిక్గా బతికేస్తారు, ఆటోమేటిక్గా బతికేస్తారు. నేను యుద్ధము చెయ్యను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. జస్ట్ నేను మీ పక్కన ఉంటాను అంతే. ఊరికి నేను మీ మేలు కోరేవాడిని, మీ మంచి కోరేవాడిని, నేను మంచే చెబుతాను, కానీ నేను మీ తరపున యుద్ధం చేయను. నేను మీతో ఉంటానంతే, ఉంటాను మాత్రం, అంతే, యుద్ధం మాత్రం చేయను అన్నటువంటి శ్రీకృష్ణుడిని పక్కన పెట్టుకొని పాండవులు తక్కువ సైన్యంతో, అంటే 11 అక్షోహిణుల సైన్యం దుర్యోధనుడి వైపు ఉంటే 7 అక్షోహిణుల సైన్యం వీళ్ళ వైపు ఉంది.
తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యం ఉన్న దుర్యోధనుణ్ణి గెలిచేశారు, వాళ్ళందరినీ సంహరించేశారు. కేవలం నేను మీకున్నానన్న ధైర్యాన్ని కృష్ణుడు ఇవ్వటం వల్లంతే. మీరు ధైర్యం ఇవ్వండి చాలు. అలానే మిమ్మల్ని మీరు కృష్ణుడితో పోల్చుకోబాకండి. మీరు ఎవరి కోసం ఏ యుద్ధాలు చేయక్కర్లే, అంతేమీ రాదు. మేము ఉన్నామని చెబితే వాళ్ళే ధైర్యంగా బతికేస్తారు. ఎందుకని నిజంగా మనం ఉంటాం కదా. తెలియని తనంతో చాలా మంది పిల్లల మీద ప్రెషర్స్ తీసుకొచ్చేస్తారు, జీవిత భాగస్వామి మీద ప్రెషర్స్ తీసుకొచ్చేస్తారు, బంధుమిత్రులందరూ కలిపి ఏదో గొప్ప సలహాలు ఇస్తున్నాం అనుకోని మనుషుల మీద ఒత్తిడి తీసుకొచ్చేస్తారు. ఇది తెలియని తనంతోనే ఎక్కువ మంది చేస్తారు. చాలా తక్కువ మంది అహంకారంతో కావాలని చేసేవాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది తెలియక చేస్తారు. అందుకని తెలియక చేసేవాళ్ళు అందరూ సరి చేసుకోండి, కావాలని చేసేవాళ్ళు మారండి సార్, మారండి తల్లి. అందరినీ బతకనివ్వండి, ఎవరి స్వేచ్ఛలో వాళ్ళని ఉండనివ్వండి, బ్రతకనివ్వండి. సింపుల్. ఈ శీర్షికని ఇక్కడికి ముగించుకుందాం. శీర్షిక ఒకవేళ మీకు బాగా అర్థమైతే, మీ చుట్టుపక్కల ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్న మనుషులు ఉన్నారని మీకు అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి ఇది వినిపించండి. పిల్లలైతే మీ తల్లిదండ్రులకు వినిపించండి, తల్లిదండ్రులు పిల్లలకు వినిపించండి, జీవిత భాగస్వాములకు వినిపించండి, అందరికీ వినిపించండి. ఎందుకంటే మీతో అందరూ అలా ఉండాలి, మీరు అందరితో అలా ఉండాలి. మనం బతుకుతున్నామంటే మన చుట్టూ ఉన్న 10 మంది హాయిగా ఆనందంగా ధైర్యంగా బ్రతకాలి సార్. తల్లి, మనం బ్రతుకుతున్నామంటే మన చుట్టూ ఉన్న నలుగురు, మన చుట్టూ ఉన్న 10 మంది ఆనందంగా హాయిగా ధైర్యంగా బతకాలి, ధైర్యంగా నిద్రపోవాలి, ధైర్యంగా నిద్ర లేవాలి. అలా ఉంచడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం కొంచెం ఆలోచించి అర్థవంతంగా జీవిస్తే చాలు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.